తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుగుంట్ల సురేష్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. సో సింహరాశి గురించి మనం తెలుసుకోవాల్సింది కదా. మరి 2025 జనవరి మంత్ స్పెషల్ గా సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఫస్ట్ అసలు జ్యోతిష శాస్త్రం ఎందుకు ఇంపార్టెంట్, ఎలా మనకు ఉపయోగపడుతుందో చూద్దాం. సో మనకి మనిషి ఈ జన్మ ఎత్తిన తర్వాత అండి వాళ్ళు చేయాల్సిన పనులు 4 ఉంటాయి అంటండి. ధర్మము, అర్థము, కామమోక్షం. అది సన్యాసి దగ్గర నుంచి కానీ గృహస్థ దగ్గర నుంచి వనప్రస్థాశ్రమ బ్రహ్మచారి కూడాను ఈ 4 మీదే ఎక్కువ వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారండి. అయితే పురుషార్థాలు అంటే ఒక పురుషుడు తన పుట్టిన తర్వాత ఎగ్జిట్ అయ్యే వరకు తను సాధించాల్సిన అర్థాలు, రిసోర్సెస్ అని చెప్తారనమాట. అది ఒకటి ప్రొఫెషన్ రిలేటెడ్ కానివ్వండి, మనం చేసే పనుల గురించి ఉంటుంది, లేదంటే మనం సాధించుకోవాల్సిన అర్థాల గురించి కానీ, తర్వాత జనం భోగంగా ఉండటం, 10 మందిలో రిపీటెడ్గా ఉండటం, సమాజంలో ఉన్నతంగా ఉండటం, ఇది ధర్మము, అర్థము, కామము, మోక్షం అంటారనమాట. అయితే ఇవి సాధించటాలంటే మనకి చాలా ప్రతికూల పరిస్థితులు ఉంటాయి, అబ్స్టాకిల్స్ ఉంటాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి, ఫేస్ చేస్తూ ఉండాలన్నమాట. అయితే జ్యోతిష శాస్త్రం మనకు క్లూస్ ఇస్తుందండి, ఇండికేట్ చేస్తుంది ఎక్కడ మనకి ఏ విధంగా అనుకూలంగా ఉంది, ఎక్కడ పాజిటివ్గా ఉంది, ఎక్కడ నెగిటివ్గా ఉంది, ఎలాంటి ఏ టైంలో వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మనకి జ్యోతిష శాస్త్రం యూజ్ అవుతుంది. రెండోది మనకి ఆదిశంకరాచార్యులు వాళ్ళ స్క్రిప్చర్స్లో, వాళ్ళ గ్రంథాల్లో, వాళ్ళ రచనలో చెప్తూ ఉంటారంటే వివేక వైరాగ్యం ఉండాలని చెప్తూ ఉంటారు. వివేకం అంటే ఏ టైంని ఎప్పుడు ఎలా చేసుకోవాలో గమనించుకోవాలండి. రెండోది వైరాగ్యం అంటే ప్రతిదీ మనం అన్ని పనులు చేయలేమండి. కొన్ని మనం ఉన్నతంగా ఎదగాలంటే కొన్ని పనులు మనం వదిలేసుకోవాలన్నమాట. ఒక స్కిల్ఫుల్గా ఏది పట్టుకోవాలో ఏది వదలాలో తెలుసుకోవాలంటారు. అదే వివేక వైరాగ్యం అంటే, నథింగ్ అండి. సో ఆ ప్రకారం కూడాను వాళ్ళు చెప్పిన దాన్ని చేయడానికి మన జ్యోతిష శాస్త్రం యూజ్ అవుతుంది అనమాట. ఒక క్లూస్ ఇస్తుంది అనమాట. ఈ ఏరియాలో పాజిటివ్గా ఉంది, ఎక్కడ నెగిటివ్గా ఉంది, ఎలా అయితే మీకు ఈజీగా గమ్యస్థానం చేరుకుంటారు. ఫైనల్గా వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం లైఫ్ శోభాయమానంగా, దివ్యంగా, చక్కగా బ్లిస్ఫుల్గా ఉండాలనే ఉద్దేశంతో మన మహర్షులు ఇచ్చిన జ్ఞానం అండి. అలానే మనకి క్షోభపడుతూ, ఇబ్బందులు పడుతూ లైఫ్ అంటే ఏమిరా దేవుడా అన్నట్లు ఉండుకోకూడదండి. జీవితం మనకి ఇచ్చిన ఒక అద్భుతం. ఈ ఈ జన్మని మనం సార్థకం చేసుకొని హ్యాపీగా ఉండటమే ఒక పరమార్థం. ఒకటి మహర్షులు ఈ జ్ఞానాన్ని మనకి ఇచ్చారు. మనం బ్రదర్ ఇది అన్నిట్లో యాడ్ చేసేవా. సో మనం జనవరి మంత్ 2025 కనుక చూసుకుంటే మనం ఇయర్ బిగినింగ్ లో నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. మీకు సిల్లీగా అనిపించిన నా డౌట్ క్లియర్ చేయండి సురేష్ గారు. అంటే మన పోయిన జన్మ, గత జన్మకి సంబంధించిన వాసనతోనే మనం ఈ జన్మ ఎత్తుతామా? అవునా? కరెక్ట్. అంటే ముందే డిసైడ్ అయింది ఈ జన్మలో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అని చెప్పి. మరి అదంతా ముందే డిసైడ్ అయినప్పుడు రాసులు మనల్ని ఎలా గ్రహాలు మనల్ని ఎలా లీడ్ చేస్తాయి? ఏమవుతుందంటే అండి, మనకున్న మెమరీ అప్పటి జన్మ మెమరీ ఇప్పుడు ఉండదు. సో మనం ఇగ్నోరెంట్ గా పుడతాం. మనిషి పుట్టడమే ఇగ్నోరెంట్ గా పుడతాడు అనమాట. సో అక్కడ నుంచి గురువుల దగ్గర జ్ఞానం సంపాదించుకోవాలి. ఏమవుతుంది మన చుట్టూ, నేచర్ మనకి ఎలా అవుతుంది, పీపుల్తో మనకి ఎలా ఉండాలి, ఏది చేయాలి, ఏది చేయకూడదు, స్క్రిప్చర్స్ ద్వారా మళ్ళీ మనం తెలుసుకోవాలన్నమాట. ఆ స్క్రిప్చర్స్ మీరు పోయిన కాలంలో, పోయిన జన్మలో కూడా పాటించుంటారు, ఇప్పుడు పాటించుంటారు. ఆ నాలెడ్జ్ మిమ్మల్ని పాస్ ఆన్ చేయడానికి గురువులు వస్తారండి. ఇందులో భాగమే మనకి బ్రహ్మ మనకి ఇచ్చిన జ్ఞానం ఇది. సో మీకు ఎందుకు వచ్చారని మీకు తెలవదు, యు ఫర్గాట్ ఇట్. ఇది రిమైండ్ చేస్తుంది. సూపర్. సో మరి సింహరాశి వారికి జనవరి మంత్ స్పెషల్ గా 2025 ఎలా ఉండబోతోంది? సో జనవరి మంత్ సింహరాశి కనుక చూసుకుంటేనండి వీళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవాలి. ఈ ఇయర్ స్టార్టింగ్ మంత్ జనవరిలోనే వీళ్ళకి చక్కగా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలన్నమాట. సింహరాశి పేరులోనే ఉందండి, సింహరాశి. ఓకే, సింహం అంటే సింహం లాగానే ఉంటారు వాళ్ళు. 25 లో కనుక చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ ప్లానెట్ పొజిషన్ చూద్దామండి. ఇందులో మఖా 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం, ఈ మొత్తం మనకి సింహరాశి కింద వస్తారు. అయితే మనకి గ్రహ స్థితి అంటారు కదండి, ప్లానెట్ పొజిషన్ ఎక్కడ ఉన్నారు దాన్ని బట్టి మనం కనుక చూసుకుంటే సూర్యుడు మకర రాశిలో 14వ తారీఖు మూవ్మెంట్ ఉంటుంది. బుధుడు వచ్చేటప్పటికి జనవరి 4, శుక్రుడు వచ్చేటప్పుడు కుంభరాశిలో, కుజుడు కర్కాటక రాశిలో 21st వరకు ఉంటున్నారండి. ఆ తర్వాత వీళ్ళు మారుతూ ఉన్నారండి. ఈ మారటం తోటి వీళ్ళకి ఇంకొంచెం రిలీఫ్ గా కూడా ఉంటుందని గమనించుకోవాలి. దీన్ని బట్టి మనం కనుక చూసుకుంటే మనకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం అంటారు. అంటే మనం బ్రీఫ్ గా ఎలా ఉంటుంది మంత్ అంతా మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వీళ్ళకి లెటర్స్ ప్రకారం కూడా ఒకసారి ఏ లెటర్స్ పర్ఫెక్ట్ అండి. మేము లెటర్స్ కనుక చూసుకుంటే వీళ్ళకి మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే, ఈ అక్షరాలు మోరార్లెస్ ఇదే సౌండ్ తో ఉన్న వాళ్ళు కూడాను మనకి సింహరాశి కింద వస్తూ ఉంటారు అనమాట. నాకు కొంతమంది ఫోన్ చేసిన, ఏమంటే నా పేరు శ్రీనివాస్ అండి, ఇక్కడ సి అని ఉందండి, 2 కలుస్తుందా లేదా అంటే శ్రీని ఆల్మోస్ట్ సిమిలర్ కాబట్టి అలా వెళ్తుంది అనమాట.
మన ఇది కనుక చూసుకుంటేనండి ఫస్ట్ 15 డేస్ అంటే సూర్యుడు మారక ముందు మారిన తర్వాత అన్నట్లు ఉంటుందండి. ఫస్ట్ 15 డేస్ ఎలా ఉంటుందంటే మనోరిజం వ్యాధార్తి ధన ప్రాప్తి విపత్తి ఈ 4 ముక్కలో చెప్పేస్తాడు. దాని మీనింగ్ ఏంటంటే ఈ మనసు అంతా కొంచెం ఫస్ట్ 15 డేస్ కొంచెం మనసులో బాధగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం విపరీతంగా అయితే వచ్చేస్తుంది. ధనానికి ఎలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. అనుకున్న పనులు అంత స్మూత్ గా కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే మనకి 15 డేస్ తర్వాత ఎలా ఉంటుందంటే శత్రునాశాంత వ్యాధ్యార్థి భార్య సుతాది కలం యువత జన బాధ అని మనకు చెప్తూ ఉంటారు. తర్వాత 15 డేస్ ఎలా ఉంటుందంటే శత్రువులతో బాగా వీళ్ళు గనక చక్కగా కూర్చొని ప్లాన్ చేసి వీళ్ళ పై చేయి అవుతుంది. శత్రువుల మీద వీళ్ళకి విజయం గమనిస్తూ ఉంటుంది అనమాట. అయితే హెల్త్ కంటిన్యూస్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంట్లో డిస్టర్బెన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళు ఈ టైంలో భార్యతో కానివ్వండి లేదంటే భర్తతో కానీ కొంచెం చాలా ప్లానుడ్ గా మాట్లాడుతూ ఉంటే బాగుంటుంది అనమాట. అంటే ఎలా పెడతా వేగ్గా మాట్లాడకుండా కొంచెం కూర్చొని చిన్న చిన్న పనులు ఏమన్నా మనస్పర్ధలోనే ఒక మెట్టు తగ్గి చక్కగా అలా అంటే మీకు టైం బాగలేదు కాబట్టి లెట్ ఇట్ గో అన్నట్టు వదిలేస్తూ ఉండాలన్నమాట. అయితే మనకి ఇంకొక ప్రాబ్లం కూడా చూపిస్తుంది. ఇలా ప్రొఫెషనల్స్ మ్యాటర్స్ లో లేడీస్ అయితే జెంట్స్ ద్వారా జెంట్స్ అయితే లేడీస్ ద్వారా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని గమనించుకొని చక్కగా ప్లాన్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు గ్రహస్థితిని బట్టి వీళ్ళకి ఎలా ఉంది. మనకి ఫస్ట్ ఒక బెస్ట్ ఏంటంటేనండి సూర్యుడు వీళ్ళకి 6th హౌస్ లో ఉన్నారండి. 6th హౌస్ లో చాలా చక్కగా యోగ్యతనిస్తాడు సూర్యుడు. అలా కాకుండా 12వ ఇంట్లో కూడాను వీళ్ళకి దృష్టి ఉండటం తోటి ఇది వీళ్ళకి 70% చాలా పాజిటివ్ గా ఉంది. 30% కొంచెం ట్రబుల్సమ్ గా ఉందని చెప్పుకోవాలి. ఎక్కడ పాజిటివ్ గా ఉంటుందంటే వీళ్ళకి యత్న కార్య సిద్ధి సాధనం ఓకే దేహ రోగాది సంతోషం వస్త్ర ధనధాన్య లాభకృతి అని చెప్తూ ఉంటారు. అంటే ఈ టైంలో అనుకున్న పనులను అనుకున్న విధంగా అవుతాయి. శారీరకంగా చక్కగా హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. కొత్తగా బట్టలు కొనుక్కోవటం కానివ్వండి, తర్వాత అగ్రికల్చర్ ఫార్మర్స్కి అయితే చక్కగా ఈ టైంలో ధాన్యం వచ్చే అవకాశం వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. కష్టాలన్నీ తొలగిపోతాయి. టోటల్గా ఒక ఫేవరబుల్ సిచ్యువేషన్ ఉంటుంది. ఇది ఎప్పటి నుంచి అంటే January 14 తర్వాత 1 month చాలా చాలా ఫేవరబుల్గా ఉంటుంది. ఒక విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఏమంటే నైట్ టైం నిద్రపోయేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చక్కగా ప్లాన్డ్గా నిద్రపోండి. అలా పోకుండా శుభ్ర స్నానం చేసేసి దేవుడికి దండం పెట్టుకొని చక్కగా పడుకుంటే చాలా బాగుంటుంది. అంటే బెడ్ కంఫర్ట్స్ ఉంటాయి కంటే తక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. చక్కగా ప్లాన్ చేసుకుంటే అది కూడా బాగుంటుంది అనమాట. తర్వాత కుజుడు వీళ్ళకి 12th హౌస్ లో ఉండి 3rd హౌస్ చూస్తున్నాడు. మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు అనమాట. ఏ విషయంలో మిక్స్డ్ గా ఉంటుందంటే ఫస్ట్ వీళ్ళకి వేరే ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలనుకున్నా వేరే చోట సెటిల్ అవ్వాలనుకుని చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత బంధువులతో ద్వేషం ఉంటుంది. శరీరానికి సంబంధించిన శారీరక పీడానికి ఉంటుంది. శారీరకంగా ఇబ్బందులు పట్టడం అని ఉంటుంది. అనవసరమైన వాగ్వాదం జరిగే అవకాశం ఉంది. కుజుడు 12th హౌస్ లో ఉండటం వల్ల అయితే జెంట్స్కి అయితే లేడీస్కి, లేడీస్ అయితే జెంట్స్కి, ఆఫీస్లో కానీ పోలీసులో కానీ ఎవరితో ఒకరితో మనస్పర్ధలు వచ్చి విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. అయితే ఇదే కుజుడు వీళ్ళకి మంచి ఆరోగ్యాన్ని, కోరుకున్న పనులు టయానికి అయ్యేదాన్ని, వస్త్రలాభాన్ని, అధికార వృద్ధి, ప్రమోషన్స్ రావటం కానీ పేరు ప్రఖ్యాతులకు సంబంధించిన విషయాలు చాలా చక్కగా ఉంటుంది. వీళ్ళు ఈ టైంలో బంగారం వస్తువులు కొనే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైనా గనక ఉంటే రియల్ ఎస్టేట్ ద్వారా ఖర్చులు పోయే అవకాశం ఎక్కువగా ఉంది, కానీ కొనే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. సో ఇది గమనించుకొని ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా చేస్తే చాలా బాగుంటుంది. సో మనకి వీనస్ శుక్రుడు వచ్చేటప్పుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్స్ ని తీసుకొని వస్తున్నారండి. ఒకటి 7th హౌస్ లో ఉండి 1st హౌస్ లో చూడడానికి బాడీకి సంబంధించిన విషయాల్లో చాలా లగ్జరీగా డెకరేట్ చేసుకోవటం, తర్వాత జిమ్కి వెళ్ళటం, అంటే శరీరానికి సంబంధించిన విషయాలు చాలా కేర్ఫుల్ గా తీసుకొని దే లుక్ లైక్ వెరీ డిగ్నిటీ, హుందాగా కనిపిస్తూ ఉంటారు అనమాట. అట్రాక్టివ్ గా కనిపిస్తూ ఉంటారు. అయితే 7th హౌస్ లో ఉండటం ఏమవుతుందంటే అండి జనరల్ గా మనకి లేడీస్ తో జెంట్స్ కి లేడీస్ కి మధ్య గొడవలు వచ్చే అవకాశం ఎక్కువ చూపిస్తుంది. అది ఆఫీస్ లో కానీ ఇంట్లో కానీ కొంచెం ప్లాన్డ్ గా ఉండాలి. తర్వాత స్పౌస్ కి అనారోగ్యం వచ్చే అవకాశం ఎక్కువగా. తర్వాత త్రూ లేడీస్ వీళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్, త్రూ జెంట్స్ స్పౌస్ కానీ వీళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. జెంట్స్ అనుకోండి వాళ్ళ ఇంట్లో వాళ్ళ మిస్సెస్ కానివ్వండి లేదంటే వాళ్ళ మదర్ కానీ ఎవరికైనా కొంచెం హెల్త్ బాగోలేక ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అఫ్ కోర్స్ మనకి లేడీస్ అయితేనే కానీ వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళ ఇంట్లో ఇంకా ఉంటారు కదండి, వాళ్ళ అబ్బాయిలు కానివ్వండి లేదంటే వాళ్ళ ద్వారా కూడాను హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చేసి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ ఓవరాల్ గా ఇది బ్యాలెన్స్డ్ గా ఉందని మనం చెప్పుకోవాలన్నమాట.
అది మనకి 3 ముఖ్యమైన గ్రహాలు మారటం వల్ల లేదంటే ఈ మంత్ వాళ్ళ ముందు ఇన్ఫ్లుయెన్స్ అని మనం చెప్పుకోవాలి. నక్షత్రాల ద్వారా కూడా ఒకసారి చూద్దామండి. నక్షత్రం మనకి జ్యోతిష శాస్త్రంలో ఒక మంచి కాన్సెప్ట్ ఉందండి. అంగగోచారం అంటారు అనమాట. ఇది ఫలితం కూడా చాలా క్లియర్ గా సింపుల్ గా బాగుంటుంది అనమాట. ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకునే విధంగా. ఇందులో అది మీ బ్రాండ్ మార్క్ స్పెషల్ గా అనుకోవాలి. అందులో మఖా నక్షత్రం, పూర్వపాల్గు నక్షత్రం, ఉత్తరా నక్షత్రం 3 నక్షత్రాలు ఉంటాయండి. ఇందులో మఖా నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే 3 విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంది. 2 విషయాల్లో కొంచెం ట్రబుల్గా ఉందన్నమాట. ఎక్కడ పాజిటివ్గా ఉందంటే వీళ్ళకి ధన ప్రాప్తి చాలా చక్కగా ఉంటుందండి. తర్వాత ఈ మంత్ అంతా 12 నుంచి మంత్ ఎండ్ వరకు చాలా క్షేమప్రదంగా ఉంటారు. తర్వాత విదేశ గమనం, ఎవరైనా కనుక ఫారిన్ వెళ్ళాలనుకుంటే కనుక జనవరి 12 కనుక ఫారిన్ ప్లాన్స్ కనుక వెళ్ళే ప్లాన్లు పెట్టుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది. విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళకి 2 విషయాలు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒకటి, హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి చక్కగా యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవటం, ముందుగా ప్లానెడ్గా ఉండేసి ఏది పడితే అది జంక్ ఫుడ్ తినకనుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ మఖా నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి బిజినెస్ రిలేటెడ్ కానివ్వండి, లేదంటే సాఫ్ట్వేర్ వాళ్ళకి ప్రొఫెషన్ రిలేటెడ్ కానివ్వండి, ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలి, ఏదైనా వర్క్ కనుక స్టార్ట్ చేయాలనుకుంటే ఎలా చేయాలో అర్థం కాని ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. దీన్ని బంధనం అంటారు. అంటే ఎట్టెలాలో తెలవకుండా దిక్కు తోచని స్టేజ్లో ఒక పరిస్థితి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ కనుక కనెక్ట్ అవుతే, లేదంటే ఒక మంచి ఆస్ట్రాలజీ కనుక కనెక్ట్ అయితే వాళ్ళ ద్వారా ఫ్యూచర్ ఎలా ఉంటుంది తెలుసుకొని ప్రాపర్గా డెసిషన్ తీసుకోవచ్చు. లేదంటే టూ మచ్ వాళ్ళలో వాళ్ళు బాధపడుతూ కూర్చుంటారు. ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంది. వాళ్ళకి ధనప్రాప్తి ఉంది, క్షేమంగా ఉంటారు, కొంచెం హెల్త్ విషయాలు జాగ్రత్తగా ఉండాలి. బట్ వీళ్ళకి కూడాను టఫ్ అయిన సిచ్యువేషన్స్ వచ్చే కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు కూడాను ఒక ఎక్స్పర్ట్స్ని కలవడం చాలా ఇంపార్టెంట్. ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళు యాక్చువల్గా చాలా బాగుంది. ఈ టోటల్ అన్ని నక్షత్రాలు కంపేర్ చేస్తే వీళ్ళకి 3 విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంది. 2 విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఫస్ట్, జనవరి 11 ముందు ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళు ఏదైనా కనుక పని చేస్తే అందులో వీళ్ళకి విజయం వస్తుంది. సో అప్పటిదాకా ఏదైనా కనుక పని కాకుండా ఉంటే ఈ టైంలో ఈ ఫస్ట్ 11 డేస్లో చాలా పాజిటివ్ పని అంతా అవుతుంది. ధన ప్రాప్తి చాలా చక్కగా ఉంది. మంత్ అంతా క్షేమంగా ఉంటారు. తర్వాత వీళ్ళకి బంధనం, ఏదో ఒక సిచ్యువేషన్లో బంధించబడినట్టు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది కాకుండా మనకి నక్షత్రాలు కనుక చూసుకుంటే ఉత్తర ఫాల్గుని వాళ్ళకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అది కూడాను కొంచెం బ్లడ్ రిలేటెడ్, బ్లడ్లో చేంజెస్ రావడం కానీ, బ్లడ్ని కలర్ చూసే అవకాశం కానీ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మఖా నక్షత్రం వాళ్ళకి 12-12 వరకు కొంచెం ధననాశనం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే రాంగ్ డెసిషన్ తీసుకొని అయ్యో అనవసరమైన డబ్బులు పోగొట్టుకున్నామే, లేదో వరదాగా కొనేసి పెట్టుకున్నామే, అంటే డబ్బులు మనం ఖర్చు అవుతాయి కానీ దానికి రిటర్న్ మంచి పని మీద చేస్తే బాగుంటుంది. అదే డబ్బు మనం వేస్ట్ వర్క్ మీద చేసేస్తే తర్వాత రిగ్రెట్ అవుతాం, అయ్యో డబ్బులు అనవసరం ఖర్చు పెట్టుకున్నామే, ఉపయోగం లేకుండా పోయింది, రాంగ్ డిసిషన్ తీసుకున్నామని. ఇది గమనించుకొని పర్టికులర్గా భూమి రిలేటెడ్ లేదంటే బంగారం రిలేటెడ్ విషయం లేదంటే కొనేటప్పుడు విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి. రైట్. సో మరి వీళ్ళకి ఏమైనా రెమెడీస్ సజెస్ట్ చేస్తారా సార్? సో రెమెడీస్ కనుక చూసుకుంటేనండి వీళ్ళకి కుజుడికి, ఉత్తర పాల్గొనే వాళ్ళు కుజుడికి సంబంధించి 1 కేజీ బాబు కందులు కనుక దానం చేస్తే చాలా బాగుంటుంది. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్తే చాలా బాగుంటుంది. బట్ ఓవరాల్గా వీళ్ళకి అంతా బాగుంది కాబట్టి ఫారిన్ అవకాశం ఉంది, ధనప్రాప్తి ఉంది. హెల్త్కి సంబంధించి కనుక ఎవరైనా కనుక బాధపడుతుంటే అమృత మృత్యుంజయ పాశుపత హోమం చేయించుకున్న మృత్యుంజయ మంత్రాన్ని వాళ్ళు చక్కగా జపించుకున్నా కానీ చాలా బాగుంటుంది. ధనప్రాప్తి చాలా బాగుంది, ఫారిన్ లెవెల్ బాగుంది, అంతా క్షేమప్రదంగా ఉంది. అయినా కానీ ఎవరికైనా కనుక ఇంకా వ్యక్తిగతంగా ప్రాబ్లం కనుక చూస్తూ ఉంటే, ఎందుకంటే ఇందులో మనకి స్పౌస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కనుక చూపిస్తుంది. వీళ్ళకి అన్యోన్య పాశుపత హోమం కనుక హోమం చేయించుకోగలిగితే చాలా చక్కగా ఉంటుంది. లేదంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర కళ్యాణం చేయించినా కానీ వీళ్ళ మధ్య అన్యోన్యత చెందేసి చాలా బాగుంటుంది, గమనించుకోవచ్చు అండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.